హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ప్రభాస్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్, ప్రశాంత్ నీల్ డైరెక్టర్, శృతి హాసన్ హీరోయిన్, పృథ్వీరాజ్ సుకుమారన్ మలయాళ నటుడు అండ్ డైరెక్టర్, రైటర్, ఇంకొక ప్రధాన పాత్ర, అలాగే జగపతి బాబు గారు, బాబీ సింహ గారు, ఈశ్వరి రావు గారు, కొంతమంది పేర్లు మనకు తెలియకపోవచ్చు. వాళ్ళు కూడా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ సినిమాలో. మరి సినిమా అయితే చూడటం జరిగింది. మరి సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా, హిట్టా ఫట్టా, ఇలాంటి వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందుగా ఫ్రెండ్స్, మా నేతన్న రివ్యూ ఛానల్ని చూసి మీరు సినిమా రివ్యూ చూసి మీరు కనుక సినిమాకి వెళ్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ గారు, 100% పక్కా రివ్యూ ఉంటుంది ఫ్రెండ్స్. కావాలంటే గత వీడియోస్ కూడా చూడండి. మా వీడియోస్ కనుక, మా రివ్యూస్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. ఓకే, ఇక విషయంలోకి వచ్చేస్తే మెయిన్ కథలోకి వచ్చేస్తాను ఫ్రెండ్స్. ముందుగా నేను ఎప్పుడూ చెప్తుంటాను కథ మొత్తం చెప్పను అని. మీకు ఒక విషయం చెప్తాను ఫ్రెండ్స్ క్లారిటీగా. ఈ సినిమా రిలీజ్కి ముందు డైరెక్టర్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూస్లో తను గతంలో తీసిన ఉగ్రం అనే సినిమాకి కొన్ని మార్పులు చేర్పులు చేసి తీస్తున్నాను, అదే పాయింట్ని తీసుకొని తీస్తున్నాను అని చెప్పాడు. ఆ మాట నిజం అబద్ధం అంటే ఖచ్చితంగా నిజమే. ఎందుకంటే నేను ఈ సినిమాకి 2 రోజుల ముందు ఇంటర్వ్యూలో అది చూసినప్పుడు ఆ సినిమాని నేను చూశాను. మన తెలుగులో అయితే లేదు కానీ యూట్యూబ్లో ఉంది, మీరు కూడా చూడండి. మరి పక్కాగా 100% అదే కథను మళ్ళీ సినిమాగా తీశాడు. కొన్ని మార్పులు చేర్పులు చేశాడు, అందులో ఎలాంటి డౌటు లేదు. కానీ 90%, 99% అదే కథ, అందులో ఎలాంటి డౌటు లేదు. పక్కాగా అదే కథ. చాలా సీన్స్ ఆ సినిమాలో ఇందులో వాడాడా అన్న టైపులో కూడా మనకు అనిపించింది. ఒకవేళ ఆ సినిమా చూస్తే, ఈ సినిమా చూశాక ఆ ఆలోచన వచ్చిన వాళ్ళు కొంతమంది చూసే అవకాశం ఉంటుంది. మీకు పక్కాగా చెప్పాలంటే మన ఎన్టీఆర్ గారు నటించిన ఆది సినిమా ఉంది కదా, ఆది సినిమాని మళ్ళీ బన్నీ సినిమాగా తీసి వివి వినాయక్ ఎలా హిట్ కొట్టాడో ఇందులో కూడా ఉగ్రం సినిమా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ అంట. అది మనకైతే తెలియదు కానీ ఈ విషయం విన్న తర్వాత నేను చూశాను సినిమాని. మరి ఇక సలార్లో కూడా అదే కథ, అందులో ఎలాంటి డౌటు లేదు. మార్పులు చేర్పులు చేశాడు, క్యారెక్టర్స్ కొంచెం చేంజ్ చేశాడు, అంతేగాని కథ అయితే అదే. ఓకే ఫ్రెండ్స్, ఇక విషయంలోకి వచ్చేస్తే ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య జరిగే కథ ఇది. ఈ కథలోకి మామూలుగా అయితే శృతి హాసన్ స్పేసు చాలా ఎక్కువ ఉండాలి. లెక్క ప్రకారం శృతి హాసన్ ప్లేసు, ఆమెకి ఇచ్చిన క్యారెక్టర్ చాలా ఎక్కువ ఉండాలి ఒరిజినల్ కథలో. కానీ ఈ కథలో చాలా తక్కువ స్పేస్ ఇచ్చారు ఆమెకి. ఎందువల్ల ఇద్దరు ప్రాణ స్నేహితులు శత్రువులుగా మారారు, ఇదే కథ. ఇంతకుమించి నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే చెప్తే మీరు చాలా డిసప్పాయింట్ అవుతారు. కనుక చూస్తేనే బాగుండిద్ది ఆ కథని. మీకు ఇంకో విషయం క్లారిటీగా చెప్తున్నాను ఫ్రెండ్స్, సినిమా చూసేటప్పుడు మీరు కొన్ని సన్నివేశాలను బాగా వినండి. ఎందుకంటే కొన్ని క్యారెక్టర్స్ కానీ ఏయైనా కానీ చెప్తుంటారు, మనం మర్చిపోతే మనకు కథ అర్థం కాదు. కనుక చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి ఈ సినిమాలో, చాలా రకాల సంబంధించినవి ఉన్నాయి. ఈ కాన్సార్ అంటే ఏంటి, ఇవన్నీ చూపించారు. కథ అయితే ఇది ఫ్రెండ్స్. మరి సినిమా ఎలా ఉంది, కథ నేను ఎప్పుడు చెప్పను, పూర్తిగా పాయింట్ మాత్రం చెప్పాను. కథ సినిమాని చూడండి, కథ బాగా అర్థమైంది మేము చెప్పేదానికన్నా కూడా. ఓకే, సినిమా ఎలా ఉంది, ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి. ముఖ్యంగా ముందు ప్లస్ల గురించి చెప్పేస్తా. ఈ సినిమాకి పెద్ద ప్లస్, అతి పెద్ద ప్లస్ ప్రభాస్ గారు. ఏమన్నా చూపించాడు ఆ మనిషిని అసలు. బాహుబలి తర్వాత అంత రేంజ్లో ఎవరో చూపించలేకపోయారు, కానీ బాహుబలిని మించేలాగా ఇందులో ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి, చాలా బాగా చూపించారు. చాలా తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్కి విందు భోజనం అంటారు చూసారా, అన్ని రకాల విందు భోజనాలు కలిపి పెడితే ఎలా ఉంటుంది, కడుపు నిండిందిరా సాల్రా మాకు అన్నట్టుగా అంత ఆనందంగా ఉంది ప్రభాస్ని చూస్తే స్క్రీన్ మీద. ఇక ప్రభాస్ నటన కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది. ఫస్ట్ ప్లస్ ప్రభాస్. రెండవ ప్లస్, ఈ సినిమాకి పృథ్వీరాజ్ సుకుమారన్ గారు హీరోకి ధీటైన క్యారెక్టర్ చేశాడు, చాలా మంచి పాత్ర చేశాడు. కాకపోతే ఇంకా స్పేస్ ఉంది ఈ క్యారెక్టర్కి, చాలా స్పేస్ ఉంది. అది పార్ట్ 2 ఉందంట, దీనికి పార్ట్ 2లో చూపిస్తారు. ఇక మూడోది చెప్పుకోవాల్సి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన రవి బసూరి. సినిమాలో పాటలు అయితే ఓకే కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చంపేశాడు.
మామూలుగా చంపేయలేదు, అల్లాడించేశాడు. ఎక్కడ ప్రభాస్ కనపడ్డా కానీ ఇతను ఇచ్చే మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది. సీట్లు అయితే ధన్ 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 అని అన్నయ్యి. ఇక 4వ ప్లస్ పాయింట్ ఈ సినిమాకి కథ. కథ చాలా మంచి కథ, పాయింట్ బాగుంది. మనం ఎన్నోసార్లు చూసిన కథే, కొత్త కథ ఏం కాదు. ఎన్నోసార్లు చిన్నప్పటి నుంచి చూసిన కథలే, కొత్త దానం అనేది ఏమీ లేదు. కానీ దీన్ని మార్పులు చేర్పులు చేసి కథని చాలా బాగా తయారు చేశాడు. ఇక ఈ సినిమాకి 5వ పెద్ద ప్లస్ ఏంటంటే ప్రశాంత్ నీల్ గారు. 5వ ప్లేస్ ఎందుకు ఇచ్చానంటే మీకు సినిమా చూశాక అర్థమైంది. స్టార్టింగ్లో ప్రభాస్ గారి గురించి, తర్వాత ఎవరైనా కానీ ప్రశాంత్ నీల్ గారి గురించి చెప్తారనుకుంటారు. కానీ నేను 5వ ప్లేస్ ఇచ్చా. వీళ్ళందరి తర్వాత ప్రభాస్ గారు, పృథ్వీరాజు, మిగతా క్యారెక్టర్ తర్వాత నేను 5వ ప్లేస్ ఇచ్చాను ప్రశాంత్ నీల్కి. సినిమాలో చాలా షాట్స్ సూపర్గా తీశాడు, చాలా బాగా డైరెక్షన్ చేశాడు. ఓకే ఫ్రెండ్స్, ప్లస్లు అయితే మరి మైనస్లు లేవంటే మైనస్లు చెప్తాను, కొంచెం శ్రద్ధగా వినండి. ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైనా చూస్తుంటే తిట్టుకోబాకండి. ఫ్రెండ్స్, మైనస్లు అంటే నేను ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత, ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఒక వీడియో చేశాను ఈ సినిమా మీద. సినిమాని బాగా ట్రిమ్ చేస్తున్నారంట, బాగా కట్ చేస్తున్నారంట, 1కి 4 సార్లు ఎడిటింగ్ చేశారంట అని చెప్పాను నేను. ఫ్రెండ్స్, అప్పుడు కొంచెం వల్గర్ కామెంట్స్ కూడా వచ్చినాయి నాకు. కానీ మీరు సినిమా చూస్తే ఇప్పుడు ఆ వీడియో నేను అప్పుడు చేసిన దానికి ఇప్పుడు మీకు కారణం తెలిసిద్ది. సినిమా ఫస్ట్ హాఫ్ చూస్తుంటే స్టార్టింగ్ ఓకే అనిపించినప్పటికీ కూడా చాలా చోట్ల ఇసుకొచ్చేసింది. ఏంట్రా ఇది ఎట్ట తీసాడు సినిమా, ఎప్పుడు కథలోకి వెళ్తాం మనం, నిద్ర వచ్చేస్తుందిరా బాబు. ప్రభాస్ కనపడ్డప్పుడు బాగుంటుంది, మిగతా కనపడ్డప్పుడల్లా, మిగతా స్టోరీ జరుగుతున్నప్పుడల్లా అసలు నిద్ర వచ్చేస్తుంది. ఏంటి ఎట్ట తీసాడు, మళ్ళీ డిజాస్టరేనా అని అనిపించేలాగా చాలా సీన్స్ అసలు కట్ చేసేయచ్చు సినిమాలో. ఫస్ట్ హాఫ్లోనే దగ్గర ఒక 1/2 గంట కట్ చేసేయచ్చు. ఏంట్రా ఇక అయిపోయిందా సినిమా అనుకుంటున్న తరుణంలో ఇంటర్వ్యూల్ సీన్ పడిద్ది భయ్య, అదిరిపోయింది ఇంటర్వ్యూల్ సీన్. ఆ సీన్ లేకపోతే ఫస్ట్ హాఫ్ అసలు చూసిన వాళ్ళు ఇంద్రాయకి ఈ సినిమాకి సగం మంది థియేటర్ నుంచి వెళ్ళిపోతారు. ఆ ఒక్క ఇంటర్వ్యూల్ సీన్తో ఫస్ట్ హాఫ్ మొత్తానికి హైలైట్ వచ్చింది. సెకండ్ హాఫ్ ఇక కథలోకి రాగానే చాలా సీన్స్ బాగున్నాయి, చాలా అంటే చాలా సీన్స్ బాగున్నాయి. కానీ కొన్ని చోట్ల ఓవర్గా ఎలివేషన్స్ ఇచ్చేసాడా అని అనిపించింది. ఓవర్ ఎలివేషన్స్ కూడా అంటే ప్రతి చోట ఎలివేషన్ కుదరదు ఫ్రెండ్స్. అవసరం ఉన్న చోట ఎలివేషన్ ఇవ్వాలి, కానీ హీరో కనపడ్డ ప్రతి చోట ఎలివేషన్ ఇస్తే అది కుదరదు. కనుక కొన్ని చోట్ల మనకే ఓవర్ అనిపించింది. ఇక ఇంకొక మైనస్ వచ్చేసేదానికి సాంగ్స్. సినిమాలో పాటలు నాకైతే అంత ఇదిగా అనిపించలేదు. ఇక ఇంకొక మైనస్ చెప్పాలంటే ప్రశాంత్ నీల్ గారు ఈ కథని ఇంకా బాగా చెయ్యొచ్చు అని నాకు అనిపించింది. అంటే అంత బాగా తీయలేదేమో నా పర్సనల్ ఫీలింగ్. కొన్ని షాట్లు బాగా తీశాడు, సినిమా అంతా బాగా తీసినప్పటికీ కూడా కొన్ని చోట్ల స్లో అనిపించింది. ప్రభాస్ గారి సినిమా నేను చూస్తుంది అన్నంత రేంజ్లో అనిపించింది. ఇక కెమెరామెన్ పనితనం గురించి చెప్పాలంటే కొన్ని షాట్స్ బాగానే ఉన్నాయి, కానీ సినిమాలో చాలా చోట్ల నటీనటులు వేసుకున్న కాస్ట్యూమ్ పూర్తిగా కూడా మనకు కనపడదు. వేసుకున్న కలర్ అంతా చీకటి కలర్ లాగానే ఉండిద్ది. అక్కడ ఎందుకని లైటింగ్ జాగ్రత్తలు తీసుకోలేదో నాకైతే తెలియలేదు. సినిమా చూసిన వాళ్ళకి తెలిసింది ఈ మాట నేను ఎందుకు అంటున్నాను. ఎక్కడైనా ఇంత పెద్ద సినిమాకి కెమెరామెన్ బాగా చేశాడు అని చెప్పుకుంటాము, కానీ నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే కొన్ని షాట్స్ మాత్రం సూపర్గా తీశాడు. ప్రభాస్ గారిని చూపించడం కానివ్వండి, ఆ కెమెరా పనితనం అంటే అద్భుతంగా ఉన్నా, కానీ కొన్ని చోట్ల అసలు వాళ్ళు ఏ కాస్ట్యూమ్ వేసుకున్నారో కూడా అర్థం కాని రీతిలో చీకటగా ఉండిద్ది సినిమా. ఇక శ్రీయారెడ్డి గారు కానివ్వండి, ఈశ్వరీరావు గారు కానివ్వండి చాలా బాగా చేశారు. ఇంకా మైనస్ల విషయానికి వస్తే నాకైతే అనిపించిన మైనస్లు అయ్యి. ఇక సినిమాకి అతి పెద్ద ప్లస్ ఏంటంటే సినిమా మొత్తానికి సెకండ్ హాఫ్లో లాస్ట్ 20 నిమిషాలు సినిమా కనుక లేకపోతే సినిమా డిజాస్టర్ అయ్యేది, అది గ్యారంటీగా చెప్పగలను. ఎన్ని ఎలివేషన్స్ ఇచ్చినా ఏమి ఇచ్చినా కానీ హీరో బాగుంటే, హీరో క్యారెక్టర్ బాగుంటే కాదు, సినిమాలో కథ కూడా ఉండాలి, డైరెక్షన్ బాగుండాలి. అవన్నీ బాగుంటేనే సినిమా హిట్ అయ్యింది. కానీ ఏదో 4-5 ఎలివేషన్ సీన్స్ వేసుకుంటే సినిమా హిట్ అవ్వదు. లాస్ట్ 20 నిమిషాలు మాత్రం చంపొదిలి పెట్టేశాడు. అయితే ఆ క్లైమాక్స్ కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ నాకైతే బాగా నచ్చింది. సెకండ్ పార్ట్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండిద్ది జనాలకి, ఎందుకంటే ఆ 20 నిమిషాల వల్ల సెకండ్ పార్ట్ మీద చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ వచ్చింది జనాలకి.
సెకండ్ పార్ట్ ఎప్పుడు వచ్చిద్దా అని. నేను వీడియో చేసినప్పుడు కూడా, దీనికి ముందు వీడియో చేసినప్పుడు కూడా ఈ సినిమా గురించి చెప్పాను. పార్ట్ 2 బాహుబలికి ఎలా ఎదురు చూశారో ఈ సినిమా కోసం కూడా అలా ఎదురు చూస్తారు. ఎందుకంటే అలాంటి ట్విస్ట్లు ఉన్నాయి చివరిలో. ఫ్రెండ్స్, సామాన్యులకి కథ అర్థం కావాలంటే కొంచెం టైం పట్టిద్ది. ఎందుకంటే కథలో కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి. వాళ్ళు క్లారిటీగా చెప్పినా కానీ ఫాస్ట్గా వెళ్ళిపోవడం వల్ల మనకు అర్థం కావు. అది కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతే కొంచెం దృష్టి పెట్టి మనం వినాల్సి వచ్చింది, చూడాల్సి వచ్చింది. ఫ్రెండ్స్, మరి టోటల్గా సినిమా ఎలా ఉంది చెప్పా కదా. ఇంటర్వెల్ సీను, లాస్ట్ 20 నిమిషాలు ప్రభాస్ అదరగొట్టేసినవి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. కథ బాగుంది, అన్నీ బాగున్నాయి. హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం తగ్గించారు. మామూలుగా అయితే అతను చెప్పిన ఉగ్రం సినిమాలో హీరోయిన్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసింది. హీరోయిన్ వల్లే కథ మొత్తం మారిపోయిద్ది. మరి ఈ సినిమాలో అయితే చాలా స్పేస్ తక్కువ ఇచ్చారు క్యారెక్టర్కి. కొంచెం మార్పులు చేర్పులు చేసి, క్యారెక్టర్ అయితే అదే కానీ మార్పులు చేర్పులు చేశారు. మరి టోటల్గా సినిమా ఎలా ఉందంటే ప్రభాస్ ఫ్యాన్స్కి మాత్రం పండగ, అందులో ఎలాంటి డౌటు లేదు. భారీ కలెక్షన్స్ వస్తాయి. సినిమా కూడా ప్రభాస్ని మళ్ళీ ఇంకో 4-5 సినిమాల తర్వాత ఇలా చూస్తామో లేదో కూడా తెలియదు అన్న రేంజ్లో ఉంది. ఎందుకంటే మరి నెక్స్ట్ వచ్చే సినిమా సలార్ కాకుండా ఇంకేదైనా సినిమా వస్తే హిట్ అయిద్దా ఫట్ అయిద్దా. ఎందుకంటే ఈ సినిమాలో ఇంత బాగా చూపించినప్పుడు ప్రభాస్ని తర్వాత సినిమాలో ఇంతకంటే బాగా చూపించాలి. మరి ప్రతిసారి అలా చూపించుకుంటూ పోతే కుదరదు కదా. ఆ లెక్కలో నేనైతే సినిమా నాకు బాగా నచ్చింది. కొన్ని సన్నివేశాలు ఇసుగు పుట్టించినప్పటికీ కూడా సినిమా టోటల్గా బాగుంది. సెకండ్ పార్ట్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, నా రివ్యూ అయితే ఇది. నా రివ్యూ కనుక మీకు నచ్చితే, ఈ రివ్యూ చూశాక మీరు సినిమాకి వెళ్తే నేను చెప్పింది ఏమట్లేదన్న డౌట్ ఉంటే మీరు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా నేతన్న రివ్యూ ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటికైతే మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.